హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ వ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా సండే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడైతే నేను టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మా మమ్మీ వాళ్ళైతే ఆల్రెడీ తాగేశారనమాట. నేనైతే కొంచెం లేట్ లేచాను కాబట్టి నేను బ్రష్ చేసిన తర్వాత టీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మాకేంటంటే ఇక్కడ పాలు చాలా చిక్కగా దొరుకుతాయండి. వాటర్ కలపని పాలనమాట. మీగడ చాలా మందంగా వస్తుందండి ఇక్కడ. ఇంకా మా మమ్మీ ఏంటంటే అది స్టోర్ చేసి నెయ్యి అనేది ప్రిపేర్ చేస్తారు. మేమైతే బయట నెయ్యి అయితే కొనమండి, ఇంట్లో చేసిందే వాడుతూ ఉంటాము. అండ్ నాకు మా అక్కకు కూడా మా మమ్మీ పక్కన పెడతారనమాట. ఎప్పుడైనా మేము వచ్చినప్పుడు తీసుకొని వెళ్తాము. ఇంకా టీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా టీ తాగుతూ ఉన్నాను. ఇంకా మా మమ్మీ వచ్చేసి ఏంటంటే మా కశ్వి పాపకి చక్కగా ఆయిల్ మసాజ్ చేస్తున్నారనమాట. చక్కగా చేయించుకుంటుందండి ఆయిల్ మసాజ్ అయితే. మసాజ్ అయిపోగానే ఇంకా కొన్ని ఎక్సర్సైజ్ అయితే చేపించిద్ది మా మమ్మీ. చూడండి ఎంత బాగా చేయించుకుంటుందో పాప. ఇంకా మాకు తెలిసిన వాళ్ళు ఏంటంటే కరివేపాకు తెచ్చిచ్చారండి. చూడండి ఎంత తెచ్చిచ్చారో. ఇది ఇంతే కాదండి, ఇంకా చాలా ఇచ్చారంట. ఇంకా మా మమ్మీ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి పక్కింటి వాళ్ళకైతే కొంచెం ఇచ్చారనమాట. ఇచ్చేసి ఈ కరివేపాకుని అయితే ఇలా రెమ్మలుగా కట్ చేసి పెట్టారు. నేను అన్నాను ఇలా వద్దులే అమ్మ, మొత్తం ఆకులుగా విడదీద్దామని చెప్పేసి ఇంకా ఆకులుగా విడదీయడం అయితే స్టార్ట్ చేశాను. నేనైతే ఈ కరివేపాకుని హైదరాబాద్లో కొనాలంటే 10 రూపీస్ పెట్టాలండి. చూడండి ఇక్కడ ఫ్రీగానే ఎంత వచ్చిందో. హైదరాబాద్ అయితే ఇక ప్రతిదీ కొనుక్కోవాలండి. ఇక్కడ మనకి పల్లెటూరులో దొరికినట్టయితే అసలు అక్కడ దొరకవు. అదైతే చాలా మిస్ అవుతాను నేను హైదరాబాద్కి వెళ్ళినప్పుడైతే. ఇక్కడైతే మొత్తం రెమ్మలుగా విడదీసి అయితే కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తాను. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ మార్నింగే బట్టలు వాషింగ్కి వేస్తే ఇంకా అవైతే ఆరేయడానికి అయితే వచ్చేసాను. ఇంకా ఆరేయడం అయిపోగానే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము రాత్రి చపాతీ చేసుకున్నాము. అదే పిండి ఉంటే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకున్నాం నైట్. ఇంకా మార్నింగ్ లేవగానే సర్లే ఇంకా పిండి ఉంది కదా, ఇదే టిఫిన్ చేద్దామని చెప్పేసి బయటకు తీసి బాగా కలిపేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి ఇంకా పెనం పెట్టేసుకున్న. ఈ పెనం వచ్చేసి ఇప్పటికీ 28 ఇయర్స్ అవుతుందండి. మా మమ్మీ చెప్పారనమాట 28 ఇయర్స్ అవుతుంది ఇప్పటికీ ఆ పెనంకి అని. చాలా బరువు ఉంటుంది. అండ్ ప్రీవియస్గా అయితే మేము దాని మీద దోశలు వేసేవాళ్ళం, చాలా బాగా వచ్చేటి. ఇప్పుడు నాన్ స్టిక్ రావడం వల్ల ఏంటంటే ఇంకా ఇప్పుడు నాన్ స్టిక్ మీద దోశలు వేసుకుంటూ దాని మీద అయితే చపాతీ అయితే కాల్చుకుంటున్నాం. ఇక్కడ మా మమ్మీ ఇంకా కర్రీ అయితే పోపు పెట్టేసి అయితే వెళ్ళారనమాట. ఆనియన్ కర్రీ అనమాట చపాతీలోకి. ఇంకా చపాతీలు చేయడం అయితే స్టార్ట్ చేసేసానండి. ఫస్ట్లో అయితే అసలు చపాతీలు నాకు అస్సలు వచ్చేవి కాదండి. పెళ్ళైన కొత్తలో చాలా ఎలా అంటే వంకర టింకర్లు వచ్చేవి అన్నీ. మొత్తం ఒక షేప్ అనేది కరెక్ట్గా వచ్చేది కాదనమాట. నేను రౌండ్గా రావడానికి చాలా ట్రై చేసేదాన్ని. అలా చేయడంతో నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట రౌండ్గా రావడం. నార్మల్గా మా మమ్మీ అయితే చాలా పల్చగా చేస్తారండి. చాలా బాగా చేసిద్ది మా మమ్మీ. చపాతీ ఒక 4-5 తినేస్తామన్నమాట. అంటే మనకి ఎక్కువ తిన్నట్టు అనిపించదు, ఎందుకంటే పల్చగా ఉంటాయి కదా అండ్ మెత్తగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా నేనైతే కొంచెం మందంగానే చేస్తాను, ఎందుకంటే అంత పల్చగా చేస్తే ఏంటంటే నాకు హోల్స్ పడుతూ ఉంటాయి. మా మమ్మీకి అయితే అలా పడవు. బట్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా కదా. అందుకే నేనైతే కొంచెం మందంగా చేసుకుంటాను చపాతీలు. అండ్ ఇక్కడైతే కర్రీ కూడా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉంటున్నాను. ఇంకా మా మమ్మీకి అయితే ఎవ్రీ మంత్ 7th నుంచి ఇంకా గ్రూప్ మీటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇంకా వాళ్ళు మార్నింగే వచ్చేస్తే ఇంకా మా మమ్మీ గ్రూప్ మీటింగ్ అయితే చేస్తున్నది ఇక్కడ. అక్కడ మా కశ్వి చూడండి ఆంటీ ఒళ్ళో ఎలా కూర్చుందో, ఏడుస్తుందని చెప్పేసి ఆంటీ తీసుకొని వెళ్ళి మంచి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. ఇంకా ఆ లోపు అయితే మేమైతే టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఇంకా ఫైనల్గా చపాతీ విత్ ఆనియన్ కర్రీ అనమాట. రీసెంట్గానే ఇంకా నేను ఇన్స్టా పేజ్ నుంచి మొబైల్ పౌచ్ అయితే ఆర్డర్ చేశానండి. ఇది ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. ఇన్స్టాలో జాబ్వి అనే పేజ్ నుంచి ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం ఎలా వస్తుందా అని అనుకున్నాను. బట్ రిసీవ్ అయిన తర్వాత అయితే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను. చాలా రీజనబుల్ కాస్ట్ అండి. నేను 149 రూపీస్కి అయితే ఇది పర్చేస్ చేశాను. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఇన్స్టాలో వాళ్ళ పేజ్ని ఫాలో అయిపోండి. దాంట్లో పర్చేస్ చేసే డీటెయిల్స్ అయితే ఉంటాయి. మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఎగ్ ఫ్రై కర్రీ చేసుకుంటున్నామండి. దానికోసం అయితే ముందుగా ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకున్నాము. ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా కొంచెం కొంచెం ఆనియన్స్ వేసుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి. అండ్ మధ్యలో కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఇది ఫ్రై కర్రీ కాబట్టి ఆనియన్స్ అనేవి నేను కొంచెం ఎక్కువగా కట్ చేశాను అనమాట. ఎందుకంటే మనం అన్నం తినేటప్పుడు మనకు అన్నంలోకి గ్రేవీ అయితే కావాలి కదా, సో అందుకే ఇక్కడ ఆనియన్స్ అనేవి ఎక్కువ కట్ చేసుకున్నాను. సో ఆనియన్స్ అన్నీ వేసి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని తిప్పేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత ఇలా అయితే అయిందండి. ఒక 50% ఆఫ్ ఆనియన్ అయితే ఫ్రై అయింది, ఇంకా మిగతా 50% అయితే అవ్వాలి. సో ఇలా ఒకసారి తిప్పేసుకొని దీంట్లోకైతే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందండి. ఏదైతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది అండ్ కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా అందులో వేసి ఆనియన్స్కి మొత్తం కలిపేలాగా తిప్పేసుకొని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు అయితే మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మా మమ్మీ వెల్లుల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. సో దానికోసం అయితే 2 వెల్లుల్లి తీసుకుంది. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది పచ్చికారం అనమాట. ఇది వచ్చేసి 1/2 kg ఉంటుంది. సో దాంట్లోకి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అయితే వేసిందనమాట. సో ఇంకా 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని దాంట్లోకి వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకుందనమాట. ఇంకైతే నేను డెలివరీ అయ్యాను కదండి, సో అందుకే ఇంకా నేను ఫస్ట్ అయితే కొంచెం కారం అన్నంతో అయితే తింటాను. సో కారంతో తింటే కుట్లు తొందరగా మానిపోతాయి అంటారు కదా, సో అందుకే ఇంకా ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారనమాట మా మమ్మీ. ప్రీవియస్గా చేశారు, అది అయిపోయింది. సో అందుకే ఇంకా ఈరోజు చేసేస్తున్నారు. అండ్ ఇది ఎక్కువ మా మమ్మీ ఫ్రై కర్రీలోకే యూస్ చేస్తారనమాట వెల్లుల్లి కారము. చూడండి ఎంత బాగుందో, ఎర్ర కూడా ఉంది కదా, చాలా బాగుంటుందండి కారం అయితే. ఇంకా వెల్లుల్లిపాయ అయితే అందరికీ తెలిసిందే, మన హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఉడకబెట్టిన ఎగ్స్ అయితే ఉన్నాయి కదండి, వాటికైతే మా మమ్మీ అటువైపుకి ఇటువైపుకి అయితే ఘాట్లు పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే ముందుగానే ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొంచెం ఉప్పు కారం వేసి ఏంటంటే ఎగ్స్ని ఫ్రై చేసుకుంటారు కదా. సో మా మమ్మీ అయితే ఇలా చేస్తారండి, ఆనియన్స్ అంతా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు దాంట్లోకి అయితే వేస్తారు. సో ఇప్పుడైతే ఆనియన్స్ అయితే ఇక్కడ చూడండి బ్రౌనిష్ కలర్లో వచ్చాయి కదా. సో ఇప్పుడైతే ఇందులోకి 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఏవైతే ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, సో ఇంకా వాటిని కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒకసారి తిప్పేసుకున్న తర్వాత దాన్ని కూడా మనం ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఆనియన్స్ ఫ్లేవర్ అదంతా ఆ ఎగ్కి బాగా పడుతుందన్నమాట. సో ఇక్కడైతే ఇంకా కలిపేసుకోవాలి, ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. తర్వాత ఇంకా నేను పక్కన రైస్ కూడా పెట్టేసాము. సో ఇప్పుడు మూత తెరిచి చూస్తే ఇలా అయితే కర్రీ అయిపోయిందండి. సో కర్రీ ఆల్మోస్ట్ మనకి దగ్గర పడినట్టే. సో ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇదైతే ఇప్పుడు ప్రిపేర్ చేసిన వెల్లుల్లి కారమే అండి. సో మనం అన్నీ ఇన్స్టంట్గా ప్రిపేర్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే దీన్ని ఇలా తిప్పేసుకొని ఒక 5 సెకండ్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో ప్రిపేర్ అవ్వగానే ఇంకా మా మమ్మీ నాకైతే ప్లేట్లో రైస్ కర్రీ పెట్టుకొని తీసుకొచ్చారు. చూసారు కదా, ఇక్కడ కారము నెయ్యి కూడా వేశారనమాట. సో డైలీ అయితే ఫస్ట్ అయితే నేను కారం అన్నంతోనే తింటాను నెయ్యి వేసుకొని. 2 డ్రెస్సెస్ అయితే మా మమ్మీ మా మెటర్నిటీ షూట్ కోసం అయితే స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అండి. సో రెడ్ కలర్ వచ్చేసి అక్క ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ అప్పుడైతే స్టిచ్ చేశారు, ఎల్లో వచ్చేసి నా అప్పుడు స్టిచ్ చేశారనమాట. సో నేను షూట్ చేసుకునేటప్పుడైతే రెడ్ కలర్ కూడా వేసుకొని ఫోటోషూట్ చేసుకున్నాను. సో దీనికి వచ్చేసి డబుల్ లేయర్ బెల్ హ్యాండ్స్ వేసారనమాట. నెక్స్ట్ నెక్ వచ్చేసి వీ షేప్ నెక్. అండ్ ఇదైతే శారీ అండి. సో శారీని అయితే ఇలా డిజైన్ చేసి కుట్టారనమాట. సో దీని పిక్ అయితే నేను యాడ్ చేస్తాను, ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎల్లో కలర్ అనమాట, ఎల్లో అండ్ వైట్ కలర్. దానికైతే పఫ్ హ్యాండ్స్ అయితే వచ్చాయండి. ఇంకా అదైతే నార్మల్గా చెస్ట్ పార్ట్ అయితే ప్లెయిన్గానే స్టిచ్ చేశారు. అండ్ కింద వచ్చేసి అయితే మనకి ఇలా వచ్చింది అండ్ ఫుల్ గేర్ అనమాట. సో కింద ఫాల్తో అయితే స్టిచ్ చేశారండి. ఇంకా ఇదైతే ఫస్ట్ ఇంకా ఫోటోషూట్ చేసేటప్పుడు అయితే ఇది వేసుకొని అన్నాను, బట్ ఇదే ఫైనల్గా నాకు అన్ని పిక్స్లో కన్నా ఈ డ్రెస్ మీద పిక్స్ చాలా బాగా నచ్చాయి అనమాట. సో దీని పిక్ కూడా యాడ్ చేస్తాను.
సో ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.